ఫస్ట్ హాఫ్ గుద్ద తెంగేసింది బ్రో. ఫస్ట్ హాఫ్ అంతే పులితో ఫైట్ గుద్ద తెంగేసింది అంతే. పులికి ఒత్త పోయించాడు, కొత్త చెక్కేసాడు. ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదు. 2 సంవత్సరాలు రికార్డులు కనిపెట్టావు. రికార్డులు 2 గుడి లేని దేవుడు పవన్ కళ్యాణ్. మామూలుగా లేదు. పుష్పాండు ఇంకోడు మన అమ్మ వాడు ఎవరు వెళ్ళదు కానీ కొడకల్లారా రోడ్ల మీద వండేస్తాం. నా కొడకల్లారా ఇంకొకసారి కళ్యాణ్ బాబు సినిమా ఆపాలని చూడాలని చూస్తే రోడ్ల మీద వండేస్తాం. నా కొడకల్లారా వండేస్తాం రోడ్ల మీద. నా కొడకల్లారా సనాతన ధర్మానికి హరిహరుడు మా శివయ్య, పీకకి హరిహరుడు మా పవన్ కళ్యాణ్. నాగార్జున తీశాడు మాసు, వచ్చాడు బాక్స్ ఆఫీస్ లో మాసు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనకొద్దు. కళ్యాణ్ బాబు కనిపించలేదు. కళ్యాణ్ బాబు ఫస్ట్ హాఫ్ 2 ఫైట్లు ఉంటాయి. స్క్రీన్ ప్లే ఎలిమెంట్స్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసి కుత్తరాము. నిధి అగర్వాల్ కుత్తరాము ఉంది. హీరోయిన్ ఎక్సలెంట్ హీరోయిన్. ఫస్ట్ ఆఫ్ అంటే స్టార్టింగ్ అసలు ఎంట్రన్స్ నుంచి ఒక్క నిమిషం కూడా ఎవరు కూడా సీట్లలో కూర్చారు. సీట్ల నుంచి లేచి డాన్స్ చేసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ట్రోల్ చేసి మా అంగం ఎందుకు కూడా పేకలేదు అని చెప్పారు. చేసి చూపించారు. వై నాట్ 175 అన్నారు. ఆఖరికి 11తో కొట్టేసుకొని తెలంగాణ ఏపీ అడ్డా. కళ్యాణ్ బాబు ట్రోల్ చేసి చోటు పెడతాం. నోట్లో మట్ట బ్లాక్ బస్టర్ ఇస్తాను కొట్టాం. ఆఫ్టర్ 5 years కళ్యాణ్ బాబు ఇస్ బ్యాక్. ఫైట్స్ మాస్ బ్లాక్ బస్టర్ ఫైట్స్. అది హై లెవెల్ చెప్పలేము. అది వర్ణించలేంది. చాలా బాగుంది యాక్టింగ్. గూస్ బంప్స్ పవన్ కళ్యాణ్ బ్యాక్. ఆయన యాటిట్యూడ్ గానీ, ఆయన స్వాగ్ గానీ, ఆయన పవర్ గానీ, ఆయన స్టైల్ గానీ, ఆయన యాటిట్యూడ్ గానీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది ఎవర్ గ్రీన్ అనమాట. దట్స్ ఇట్. సూపర్ హిట్. బ్లాక్ బస్టర్. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. అదే అంటున్నా. ఆయన 5 సంవత్సరాల తర్వాత వచ్చినా 10 సంవత్సరాల తర్వాత వచ్చినా ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఆయన రిథము ఎవరు బీట్ చేయలేదు అనమాట. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. వీరాతో వేట స్టార్ట్ చేస్తాం. ఇంకా ఆగదంతే. ఇంకా వేట ఓజీతో ముగిస్తాం. ఇంకా వేట అయినా చల్లారితే రక్తం. మళ్ళీ వస్తాం వీరాటు. మళ్ళీ చూసుకుంటాం. గుంటనక్కడో చాలా మొగురుతాయి. అయ్యే ఇప్పుడు పని చేయవు. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు వచ్చాడు. ఇప్పుడు రమ్మని ఎవడొస్తాడు. రికార్డులు అన్ని బద్ద కొడతాం. దొమ్మలు అదుగుతున్నాయి మొత్తం. దొమ్మలు ఇలా ప్రాణం వేసి పైకి. అదేనా కూర్చోలేదు ఎవరు. మొత్తం నుంచి ఉన్నారు అందరూ. ఎంఎం కీరవాణి గుడి కట్టాలి ఆయనకి మొత్తం వదలగొట్టాడు. హైప్ ఎక్కిచ్చేసాడు అసలు. కీరవాణి హైప్ ఎక్కిచ్చేసాడు అసలు సినిమాకి.
అన్న ఒక్కో షాట్ ప్రతిది గోస్ బంప్స్ అన్న. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అన్న. ప్రతి డైలాగు ఎవరికి తగలాలో వాళ్ళకి తెలియటట్టు ఉన్నాయి అన్న. డైలాగ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం అన్న. పేపర్స్ అయితే 1000 kgs అన్న. ఒక టన్ను కేజీ పేపర్స్ మాత్రం మస్తు ఎగరేసినాం అన్న. ఫుల్ ఎంజాయ్ చేసినాం. 3 hours ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్న. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది అన్న. ప్రతి షాట్ గోస్ బంప్స్ అన్న. చాలా ఎక్సైటింగ్ ఉంది అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రిమిక్స్ కాకుండా ఇప్పుడు 5 years తర్వాత తీసిన సినిమా ఎట్లుండబోతుంది అందరూ చూసి ఇది రియల్ గా జరిగిన స్టోరీ అనమాట. ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది అన్న మూవీ అయితే. నెక్స్ట్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. లాస్ట్ లో స్టంట్స్ ఉన్నాయన్న సూపర్ అన్న. ఇదైతే మైండ్ బ్లోయింగ్ అన్న. స్టంట్స్ చూసినైతే మొత్తము కుంఫు కరాటే ఫైట్స్ ఉన్నాయన్న. మొత్తము మనోడు ఆల్రెడీ కరాటే మాస్టర్ కుంఫు మాస్టర్. ఆ షార్ట్స్ చూసి ఎవరైనా ఫీల్ అవ్వాల్సిందే బ్రో. అట్లున్నాయి షార్ట్స్ మొత్తం. చాలా అంటే చాలా బాగుంది అన్న. సనాతన ధర్మం గురించి బాగుంది. మన గుళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయాలి అది బాగుంది. హైలైట్స్ అన్ని విఎఫ్ఎక్స్ సూపర్, బీజిఎం సూపర్, కళ్యాణ్ గారు మాస్ ఎలివేషన్ ఇంకా సూపర్. థాంక్స్. సినిమా చాలా బాగుంది. అంటే ఇట్స్ లైక్ ఏదో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అలా కాదు, కానీ ఓవరాల్ గా హిట్ సినిమానే. ఒకటే ఒక మైనస్ ఏంటంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది బాగా ఆర్టిఫిషియల్ అనిపించింది. అంటే ఇంత ఖర్చు పెట్టి తీసారు కదా, ఇంకా కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ మీద కొంచెం టైం తీసుకొని ఇంకా బెటర్ గా చేసి ఉంటే బాగుండేది. అది ఒక్కటే మైనస్. సో అండ్ ఇలాంటి ఒక అంటే హిస్టారికల్ అంటే ఇది ఆబ్వియస్లీ ఫిక్షన్ క్యారెక్టర్ హరిహర వీరమల్లు అనేది. బట్ ఇలాంటి సినిమాలకి ఏంటంటే మేజర్లీ కొన్ని అక్కడక్కడ స్లో మూమెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇందులో అయితే అంత స్లో ఏం లేదు సినిమా. ఓవరాల్ గా అయితే బానే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ అదొక్కటి కొంచెం దెబ్బేసింది. అండ్ ప్లస్ పాయింట్స్ అయితే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన యాక్టింగ్ చాలా బాగా ఉంది. అండ్ లాస్ట్ లో ఆయన చేసిన అంటే ఆబ్వియస్లీ ఫైట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. ఆయన కొరియోగ్రఫీ చేసిన లాస్ట్ లో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా చాలా బాగా అనిపించింది. అదే అంటున్నాను, ఆయన పాటలు వినడానికి బాగున్నాయి, స్క్రీన్ మీద చూడడానికి బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు ఆర్ఆర్ బాగా నచ్చింది. సో ఆర్ఆర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఓవరాల్ గా అయితే సినిమా ఓకే, చూడొచ్చు. అదే అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆయన క్యారెక్టర్ కి 100% జస్టిఫికేషన్ చేశారు. సో మేజర్లీ ఏంటంటే నాకు అనిపించింది ఒకటి ఏంటంటే మేజర్ నెగటివ్ టెక్నికల్ టీమ్ అంటే బాగా చేశారు. బట్ ఇంకా ఇంతకన్నా బాగా చేస్తుంటే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చాలా బాగుండేది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది క్లియర్ గా కనిపిస్తుంది, గ్రీన్ మ్యాక్స్ లో తీసింది అని చెప్పి. అంటే బాగా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. కలెక్షన్స్ అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే అంటే సినిమా మరీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఇట్స్ అ హిట్ ఫిల్మ్. సో నేను అనుకోవడం ఏంటంటే ఆయన క్రేజ్ ని బేస్ చేసుకొని ఈ 2 days లో అదే ఐ థింక్ 150 CR ఏమో సంథింగ్ బ్రేక్ ఈవెన్. ఐ థింక్ ఈ 2-3 days లో అవుతుందని అనుకుంటున్నా. లెట్స్ సీ. ఒక ఫైట్ ఉంది, ఆ ఫైట్ ఇంకా హిట్ కొట్టేసాం, అయిపోయి ఇచ్చి పడేసి చెప్పలేక బాధలు అలా ఉంది బ్రో. ఎంత సీన్ అయితే ఇచ్చి పడేసి బ్రో. మాట్లాడారు కదా, అసలైంది మా దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, ఇట్స్ నాట్ అబౌట్ రికార్డ్స్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ అని. అయినా నేను ఒకటి చెప్తా విను. ఓకే, రికార్డ్స్ గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు మాకు ఉన్నాయి రికార్డ్స్. ఎప్పుడో మేము రీమేకులతోనే మంచి రికార్డు కొట్టాం. అలాంటిది స్టేట్ ఫిలిం ఇది. ఇంకా ఇంటర్వెల్ కూడా అవ్వలేదు. జస్ట్ ఒక 2 fights ఉంటాయన్నా చెప్తున్నా. ఆ 2 fights చాలు మీకు రికార్డ్స్ కి. ఆ 2 fights చిన్న మోర్ దెన్ ఇనఫ్ చెప్తున్నా కదా బ్రో. సూపర్ ఇచ్చేసింది బ్రో. ఇంతే కావాలి పవన్ కళ్యాణ్ బ్రో. అరే ఏంటి బ్రో బ్లాక్ మ్యూజిక్ ఏంటి బ్రో? అన్న బ్లాక్ మ్యూజిక్ బ్రో చెప్పలేదు మాట్లాడతారు. ఇచ్చి పడేసి బ్రో. కొల్ల కొద్ది సాంగ్ అయితే అమ్మ పుష్పాలు బ్రో. ఆ సాంగ్ అలాగే ఇచ్చేసి బ్రో. కొల్ల కొట్టిన సాంగ్ జస్ట్ ఒక ½ an hour బ్రో. ఇంకా ఇంట్లో మొత్తం ఇచ్చి పడేస్తాం బ్రో. అన్నారు కదా, ఇవాళ చెప్తున్నా ఇదే విషయం గుర్తుపెట్టుకోండి. కొడకల్లారా పడేస్తాం మాట్లాడే కదా. ఎలా రమ్మని చెప్పారు ఒకటే మాట. హీరో తీసిందన్నా, ప్రతి హీరో
జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఎవడున్నాడు చెప్తున్నాం కదా అమ్మ బాబు మొత్తం పోతాం అయిపోయింది